ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తారంటానికి మంగ్లీకి ఒక్కదానికి ఫ్యామిలీ ఉందా? 200 పైనే నాకు తెలుగు చెప్తున్నా, మోర్ దెన్ 200 మెంబర్స్ అంతమంది ఫ్యామిలీస్ కాదా? వాళ్ళు రోడ్ మీద పడలేదా? వాళ్ళందరూ పేద ప్రజలు, కూలి పనులు, ఆ పనులు ఈ పనులు, ఎక్కడెక్కడ ఆఫీసుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పేద ప్రజలు ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు రోడ్ మీద పడలేదా? ఇంకొక దానికైనా ఫ్యామిలీ ఆ డబ్బులు ఉంటే వాళ్ళ హాస్పిటల్కో, లేదంటే కూతురు కట్నానికో, కొడుకుకి స్టడీస్ కో, హాస్పిటల్ కో, ఇల్లు, స్థలమో, పొలమో దేనికైనా యూజ్ చేసుకునేది కదా. జీవితాంతం కష్టపడితే వచ్చిన డబ్బులు ఏం చెట్లు కాయలేదు. ఇంకొక దానికైనా ఫ్యామిలీ. మళ్ళీ ఏమంటుందంటే నా ఫ్యామిలీని లాక్కండి, నేను కోడి కనుక దాని రెక్కల కింద పిల్లల్ని ఎలా దాచు, నా ఫ్యామిలీ నేను అంత జాగ్రత్తగా అంటే ఈ మొక్కటేనా ఫ్యామిలీని కోడి కింద రెక్కల్లాగా అందరు దాచుకోవట్లేదా? ఇప్పుడు ఎవరి ఫ్యామిలీని రోడ్ మీద లాగుద్ది? మాట మాటకి స్టేషన్ కి వెళ్తుంది, సజ్జనార్ గారిని కలుసుద్ది, ఫోటోలు దిగిద్ది, వస్తుంది. అంటే నేను సెలబ్రిటీ, నేను ఏది చెప్పినా జరిగిపోద్ది అన్న హెడ్ స్ట్రాంగ్ తేలుతుందా? ఆమె వెళ్లాల్సింది సజ్జనార్ గారి దగ్గర కాదు, ఫస్ట్ నుంచి ప్రూఫ్ చూపించాలి. మంగ్లీ అయితే డైరెక్ట్ గా వెళ్ళలేదని పబ్లిక్ కూడా చెప్తున్నారు, కానీ తన బ్రదర్ ఉన్నారు కదా. అందరు ఏమన్నారంటే ఇంకొక పర్సన్ తో పాటు మంగ్లీ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. సో మంగ్లీ వాళ్ళ బ్రదర్ ని చూసి మేము నమ్మకంతో ఇచ్చాము. ఇప్పుడు ఆమె దానికి క్లారిటీ ఇవ్వాలి, అంతేగాని దీనికి సమాధానం ఏడుపు కాదు. ఏడుస్తే పబ్లిక్ ఏం సాటిస్ఫై కారు, ఎవరేమి ఆమె మీద జాలి తలవరు. నెక్స్ట్ స్టేషన్ కి వెళ్తే కూడా ఎవరు ఆమె గురించి ఏం భయపడిపోరు. బడ్జెట్ కి సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు ఆమె ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే పబ్లిక్ కి రీఫండ్ అమౌంట్ వెనక్కి ఇచ్చేయాలి, రీఫండ్ చేయాలి. లేదంటే వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో పబ్లిక్ కి, ఏమైతే ప్రామిస్ చేసి అమౌంట్ తీసుకున్నారో ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయాలి. ఈ రెండిటి నుంచి ఇది మనం ఎక్స్పెక్ట్ చేసేది. పబ్లిక్ ఆ నోట్ల నుంచి ఏమైతే ఆన్సర్ వినాలనుకుంటున్నారో ఐదర్ రీఫండ్, లేదంటే వాళ్ళు ఏమైతే ప్రామిస్ చేసి ఇచ్చేస్తానని చెప్పి బడ్జెట్ అమౌంట్ తీసుకున్నారో అది ఫుల్ఫిల్ చేసిన పబ్లిక్. అంతేకాని ఫోటోలు దిగి పెడితే ఎవరు ఇక్కడ సంతోషపడరు. అంటే ప్రజలు ఆయన ఎవరో తెలియకుండానే, లేదంటే మంగ్లీ ఆ కెపాసిటీ ఉందా లేదా అని తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేశారా, లేదంటే మంగ్లీ మీద నమ్మకంతో చేశారా? మంగ్లీ అంటే మంచి ఫైనాన్స్ ఇష్యూలో మంగ్లీ మంచి పాపులర్ సింగర్ కదా, సో తన మీద నమ్మకంతో చేసే ఉంటారు. అంటే ఆవిడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పినారు ఎక్కడన్నా వాళ్ళ ప్రజలు? నేనైతే చూడలేదు. అండ్ పబ్లిక్ కూడా ఎవరైతే కేసు అక్కడికి వెళ్ళి కేసు పెట్టామన్నారు వాళ్ళు కూడా మంగ్లీ రాలేదని చెప్తున్నారు. కానీ మంగ్లీ బ్రదర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన ఈమెందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటే పద్దాక నా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె తప్పు చేయలేనప్పుడు నుంచుని బోల్డ్ గా సమాధానం చెప్పాలి. ఈమెందుకు ఏడుస్తుంది, ఏడిచేస్తుంది. నా పాపులారిటీ పోతుంది, నా పేరు పోతుంది అని. పాపులారిటీ మళ్ళీ ఏమంటుందంటే నా పాపులారిటీ, నా ఫాలోవర్స్ ని తగ్గించడం కోసం, నాకున్న ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం కోసము వీళ్ళందరూ ఇలా చేస్తారంటుంది. మరి పబ్లిక్ ఆమె ఎప్పటి నుంచో మంచి సింగర్ కదా, ఇన్ని సంవత్సరాల నుంచి డ్యామేజ్ చేయనోళ్ళు ఇప్పుడు ఎందుకు డ్యామేజ్ చేస్తారు? నిప్పు లేనిది పొగ రాదు. ఏదో ఒక మిస్టేక్ ఉంటేనే కదా పబ్లిక్ వెళ్ళి కేసు పెడతారు. ఊరికి పని లేకుండా స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతారు? అది ఎవరికి ఏం ప్రయోజనం లేదు. కేసు పెట్టిన వాళ్ళు సింగర్స్ ఏం కాదు కదండి. కొన్ని సింగర్స్ అయితే అమ్మో మేము మంచి సింగర్ అవ్వాలి అందుకే నామ తొక్కాలి. సింగర్స్ కూడా కాదు, వాళ్ళంతా పేద ప్రజలు, పూర్ ఫ్యామిలీస్. ఎవరికేం అవసరం? ఆవిడేమో మళ్ళీ ఎట్లా అంటున్నారు, సో నన్ను కావాలని తొక్కుతారు, నన్ను ఏదో ఎవరెవరో చేస్తారు. ఆవిడ తమ్మునికి చెప్పుకోలేదా, లేదంటే ప్రజలకు చెప్పాలా ఏంటి? ఆమె తొక్కుతున్నారని పబ్లిక్ కి చెప్పటం, మీడియా వాళ్ళ మీద కేసులు పెడతానని బెదిరియటం, నన్ను ఇలా డిఫేమ్ చేస్తున్నారు అని మీడియా వాళ్ళ మీద కేసులు, లేదంటే కేసులు పెట్టే మీద మళ్ళీ నేను యాక్షన్ తీసుకుంటా అంటాం. ఇవన్నీ కాదు మంగ్లీ చేయాల్సింది. అమౌంట్ వెనక్కి ఇచ్చేయాలి. ఆమె ఇన్వాల్వ్మెంట్ లేదు అని అంటుంది. ఆమె బ్రదర్ ఉన్నాడు కాబట్టి, ఆమె పేరు యూజ్ చేసుకున్నారు కాబట్టి తన బాధ్యత ఏంటంటే మొత్తం దాని యొక్క డీటెయిల్స్ అన్ని లాగి అది రీఫండ్ చేయించాలి. అది ఆమె చేయాల్సింది. మంగ్లీ గారి దగ్గర అంత అమౌంట్ లేదు కదా.